బుల్లితెరపై గతంలో ఫ్యామిలీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ వస్తే కుటుంబ సమేతంగా కూర్చొని చూసే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు వస్తోన్న కొన్ని లైవ్ షోలు, సీరియల్స్ లో వస్తోన్న వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రోత పుట్టించే విధంగా వస్తున్నాయి. కుటుంబ సమేతంగా చూడాలంటే ఇబ్బంది కలిగేలా ఉంటున్నాయి. ఇక బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్ కామెడీ షో పటాస్ ప్రోగ్రామ్స్ పై ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇందులో వస్తున్న డైలాగ్స్ యువత చెడుదారులు పట్టే విధంగా ఉన్నాయని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సీనియర్ నటులు చలపతిరావు చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ సమయంలో జబర్దస్త్ పటాస్ కార్యక్రమాలపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కొంతమంది మనోభావాలు దెబ్బతీశారని వేణుపై దాడి కూడా జరిగింది. లాయర్లను కించపరుస్తూ స్కిట్ చేశారని కోర్టుకెక్కారు. ఇలా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నా ఈ ప్రోగ్రాం నవ్వించేది కనుక కొనసాగుతూనే ఉంది. ఇక పటాస్ విషయానికి వస్తే ఇందులో హోస్ట్ గా వ్యవహరించిన రవి శ్రీముఖి కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అందులో పాల్గొనే యువత పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. జబర్దస్త్ పటాస్ నిర్మాతలకు, దర్శకులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ షోలలో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్ దివాకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేస్తూ ఆగస్టు 10లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.